ఇవన్నీ చలికాలం పొద్దున బండి వేసుకెళ్తుంటే ఆ దోగరంతా బండి పట్టేస్తుంది, బాగా పట్టేస్తుంది రోజు. అందుకని నేను రోజు తుడుచుకోవాల్సి వస్తుంది. ఆ రోజు తడువు ఉన్నాయి 2 రోజులకు ఒకసారి. ట్యాంకర్ చినిగిపోయింది, బండికి అసలు రిపేరే చేయట్లేదు 2 సంవత్సరాలు బట్టి. చేస్తే ఇక్కడ ఏదో వేరే కట్ట ఇది పగిలిపోయింది ప్యానల్స్. ఒక సౌండ్ వస్తుందని ఇలా వేసి ఇలా పైకి లాగి దీనికి వేసి కట్ట సౌండ్ రాకుండా. ఈ ప్యానల్స్ పగిలిపోయినాయి, ఈ ప్యానల్స్ మార్చాలి. బండికి రిపేర్ చేయాలి. ఇదేమో ఇరిగిపోయి ఇట్లా కిందకి వెళ్ళిపోతుంది, అది కింద వెళ్ళకుండా ఇది పెట్టి ఇది మార్చాలి. ఏం చేపిట్లే రిపేరు. ఇంజిన్ ఆయిల్ కూడా ఎప్పుడో మారుతున్నా, బండికి రిపేర్ చేపిట్లా. దాన్ని బండి శుభ్రంగా నీట్గా తుడిచాను. ట్యాంకర్ మార్చాలి. బ్రేక్ టైట్ చేసా, బ్రేక్ లూజ్ అయిపోతే. ఇంకో విషయం మర్చిపోయానండి, ఈ ట్యాంకీ కింద ఇంజిన్కి 2 నట్లు ఉన్నాయి. తుడుస్తుంటే ఆ రెండులో ఒకటే ఉంది. ఆ ఓటు కాడ ఊడి కింద పడిపోయేలాగా ఉంది, లూజ్ అయిపోయింది. మళ్ళీ రేంచ్తో ఆ నట్టు టైట్ చేశాను, ఇంజిన్ నట్టు. ఇంకో నట్టు వేయించాలి, ఇంకో నట్టు లేదు మరి అసలు. సింగిల్ నట్టు మీద ఉంటే ఆ సింగిల్ నట్టు కూడా లూజ్ అయిపోయి ఇంకో రోజు తిరిగినట్టయితే కింద పడిపోయేది ఇంజిన్. అంటే ఇవి ఉంటుంది, ఇది ఈ సపోర్ట్ మీద ఉంటుంది కింద. ఇదైతే లూజ్ అయిపోయింది, దాన్ని టైట్ చేసా. ఇదేమో సంచులు ఎక్స్ట్రా సంచులు అన్నప్పుడు దీనికి వేసి కట్టుకోవడానికి తాడు. దుమ్ము పడకుండా కళ్ళజోడు, హెల్మెట్ దోమలు పడకుండా, చలిగాలి లేకుండా. టమాటా చెట్టు పిచ్చకాపు కాసింది, చెట్టు నిండా కాయలే. ఈరోజు పేరెంట్స్ మీటింగ్, మా చిన్న ఎదురుకి టమాటా పచ్చడి పట్టుకెళ్తున్నాము. డబ్బా కావాలి, డబ్బా పట్టుకుంటా నువ్వే. నువ్వు మెల్ల వస్తే నేను గుర్తెక్కాను. నాకు తెలిసిన దానికి బాబా నేను నిదానంగానే అట్లా మరి అక్కడ పడతాయి డబ్బాలు వేసి ఊళ్ళో అంతా చేసి పెట్టున్నావు. కొంచెం కొంచెం డబ్బాలు మూత పెట్టంత. నాకు అలవాటు లేదు కదా, మరి అంత స్పీడ్ వెళ్ళకు, నాకు కొంచెం అలవాటు అవుతుంది. పెట్టు చలిది తెల్లగడ్డ వంకాయ కూరలు వేస్తున్నానంట, మాట వెళ్తే వంకాయ కూర వేస్తున్నాను. నూనె తీమాక, నూనె లాస్ట్ పోద్ది కానీ నూనె తీయట్లేదు బాబా, నేను నూనె దాంతో పాటు వస్తుంది. నూనె లాస్ట్ వచ్చి ఊళ్ళంతా నూనె వేసేటట్లు ఉన్నాం. వెయ్యి మనకు కావాలని మనం పట్టుకోవచ్చు. వెయ్యి వాళ్ళు తింటారు మరి అది. చూద్దాం, నేర్చుకో. ఎంత కట్టా ఇందాక ఒకటే కార్లు ఇద్దరు కూర్చొని ఇది ఈ రోజు పని మానేసి పిల్లల దగ్గరికి రెడీగా అవుతుంది. ఎక్కడికి వెళ్తున్నావు? రెడీ అవుతున్నావా? ఎక్కడికి? బంగారం అయితే రమ్మందా నేను? రమ్మన్నమాట పేరెంట్స్ అండి.
సండే కాదుగా శనివారంగా. అదేలే శనివారం వాళ్ళకి. అందుకే రెడీ అవుతున్నావా? ఎన్నింటికి లేచేవాళ్ళ? ఎన్నింటికి లేచేవాడినా తెల్లారి? 5కే లేచా కానీ ఒక పని పడేవాడు. లేచాక ఒక దానిమ్మకాయ జ్యూస్ ఆర్డర్ చెప్పాను. ఒకటే ఫ్యాన్లు ఇప్పుడు కాలేజీలో ఉండిద్దాం పిల్ల 2కి రాంగ్ పెట్టా. తీసాను కొన్ని పోతున్నాం తీసాను. తీసుకొచ్చా అలాగ ఉంది కదా. వెళ్తే ఆశయం చర్చ్ అండి ఇది. దీని ఆచి ఎదురుకుండా ఆశయం చర్చ్. ఎడం చేతి వైపు ఏంటో కోటగిరిలంక, కుడి చేతి వైపు సీతాలంక. కమాన్. ఈరోజు శనివారం పొద్దున్నే లేచి 9:30కి బయలుదేరి పిల్ల దగ్గరికి వెళ్ళామని 10:30 అయింది. అటు ఉండి పిల్ల దగ్గర వచ్చేస్తున్నాం. ఇదిగండి గులాల్ మాత్ బస్సు. గులాల్ మాత్ బస్సు ఉంటుంది, విజయవాడ నుంచి వస్తుంది. పొద్దున్న 8ంటికి వెళ్ళిద్ది, మళ్ళీ 5ంటికి గులాల్ మాత్ వెళ్ళింది. మన బస్సు ఇప్పుడు వెళ్తుంది గొల్లమాత బస్సు. ఎంత అయిన టైం ఇప్పుడు 3:49 అయిందండి. 5కి బయలుదేరుద్దా? ఎక్కడ ఇక్కడ ఉన్నట్టు వెళ్ళి